మంచిది చెడ్డది అని ఏ రోజు పేరు తగిలించుకుని రాదు. రోజు మంచిగా మారాలన్నా చెడ్డగా మారాలన్నా నీ ఆలోచనలే కారణం. ఏం జరిగినా పాజిటివ్గా ఆలోచిస్తే ప్రతిరోజు మంచి రోజే. నిన్న ఉన్న కష్టం రేపు ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న సంతోషం రేపు ఉండకపోవచ్చు. కష్ట సుఖాలు కావడి కుండలు. అందుకే నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడపడమే జీవితం. ఏది నీకు అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించు. ఏది నీకు నీడనిస్తుందో దాన్ని కోవలుగా భావించు. ఏది నీకు మంచిని నేర్పుతుందో దాన్ని నిరంతరం పూజించు. అప్పుడే నువ్వు గొప్పవాడవుతావు. ఒక్కసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒక్కసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నువ్వు ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఒక్కసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది నీవు ఎలా గెలవగలవో. ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది, కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించు. జీవితం కన్నీళ్ళు, నవ్వులు, జ్ఞాపకాలంటూ ఎన్నో ఇస్తుంది. కన్నీళ్ళు ఇంకిపోతాయి, నవ్వులు మాసిపోతాయి, కానీ ఎప్పటికీ మిగిలిపోయేవి జ్ఞాపకాలే. ఏమి జీవితం ఇది అని బాధపడడం కంటే నా జీవితానికి ఏమి తక్కువైంది అని సంతోషంగా బ్రతికి చూడండి. జీవితం ఎంత బాగుంటుందో. మనకన్నా కొన్ని వేల మంది బాగుండి ఉండవచ్చు, కానీ కొన్ని కోట్ల మంది కన్నా మనం బాగున్నామన్న నిజాన్ని మరవవద్దు. సంతోషం అనేది మన మనసు సృష్టించుకోవాలి. అప్పుడే మన జీవితం సంతోషంగా ఉంటుంది. కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవలసి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు మళ్ళీ అతుక్కోకపోవచ్చు, కానీ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూలు పూయొచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇటువంటి మోటివేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.